వెల్కమ్ టు ఎస్ఎస్ జర్నీ. ఈ వీడియోలో మనము బెంగళూరు రవిశంకర్ ఆశ్రమం విశేషాలు తెలుసుకుందాం. మేము రీసెంట్గా బెంగళూరు విజిట్ చేసినప్పుడు ఈ ఆశ్రమాన్ని అయితే సందర్శించడం జరిగింది. ఈ ఆశ్రమం బెంగళూరుకి 21 కిలోమీటర్ల దూరంలో కనకపుర రోడ్లోని ఉదయపుర వద్ద ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి మేమైతే మెట్రోలో వచ్చాము. ఇక్కడ మెట్రో స్టేషన్లో అయితే చక్కగా అందరూ డిసిప్లిన్గా లైన్లో నిలబడ్డారు. చాలా బాగా అనిపించింది ఇది. మెట్రోలో ఆశ్రమానికి చేరుకున్నాము. ఇది 1986లో స్థాపించబడింది. ఈ ఆశ్రమము యోగా, ధ్యానం, ఆయుర్వేద చికిత్సలు మరియు శాంతియుతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ఈ మొత్తం ఆశ్రమం అంతా 65 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మేమైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ స్పెండ్ చేసాము. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఒకసారి ఎంటర్ అవ్వగానే. ఇవన్నీ దాటుకుంటూ మేము లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వాలంటీర్స్ మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది. వాళ్ళు మా డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నారు. ఇక్కడ ఏవేవి ఇంపార్టెంట్ ప్లేసెస్ చూడాలో అవన్నీ కూడా మాకు డీటెయిల్స్. ఎవరైనా ఈ ఆశ్రమాన్ని సందర్శించవచ్చు. ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. మార్నింగ్ 6 గంటలకే గేట్ ఓపెన్ అవుతుంది. నేచర్ లవర్స్, కొంచెం బ్రేక్ తీసుకోవాలి, ప్రకృతిలో గడపాలి, ఫర్ ఏ చేంజ్ ఆఫ్ వెదర్ అనుకునే వాళ్ళు, ఈ వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వాళ్ళు ఈ ఆశ్రమాన్ని ఒకసారి విజిట్ చేయవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకులను అనుమతిస్తారు. సత్సంగం సమయంలో మారుతూ ఉంటాయి టైం. మా వివరాలు అక్కడ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మేమైతే నెమ్మదిగా అక్కడ ప్రారంభంలోనే ఉన్న క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. అక్కడ నుంచి ఇక్కడ నక్షత్రవనంగా పిలువబడే ఈ ప్లేస్ని అయితే చూసాము. చాలా బాగుంది. ఇక్కడ నక్షత్రవనంలో స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క రాశి పేరు మీద ఒక్కొక్క చెట్టు ఉంటుంది. సో ఇలా అన్ని రాశులకు సంబంధించిన చెట్లను ఇక్కడ నాటి మనం ఇక్కడ మన రాశి ఏదైతే ఉందో ఆ చెట్టు దగ్గర కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ యోగా, ధ్యానం, ఆయుర్వేద చికిత్సలు అనేక రకాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కోర్సుల్లో చేరాలన్నా, ఆశ్రమంలో బస చేయాలన్నా ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ రవిశంకర్ గారు ఒక భారతీయ గురువు మరియు ఆధ్యాత్మిక నాయకుడు. ఆయనను శ్రీ మరియు గురుదేవ్ అనే గౌరవ బిరుదుతో కూడా పిలుస్తారు. ఆయన 1981లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ని స్థాపించారు. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుదర్శన క్రియను పరిచయం చేశారు. ఈ క్రియని ఇక్కడ జాయిన్ అయ్యి కోర్సుల ద్వారా నేర్చుకోవచ్చు. దాన్ని నిరంతరం ప్రాక్టీస్ చేసి శ్వాసక్రియను మెరుగుపరుచుకోవచ్చు. ఆశ్రమం అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. మేము ఒక ఎక్స్పో సందర్శనకు వచ్చి అనుకోకుండా ఈ ఆశ్రమ సందర్శనకు వచ్చాము. కానీ వచ్చిన తర్వాత అనిపించింది చాలా మంచి పని చేశామని. ఎంతో మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో గడుపుతున్నామనే భావన అనేది మాకు కలిగింది. ఆశ్రమం అంతా తిరుగుతూ ఇక్కడ ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూసాము. ఇక్కడ విశాలాక్షి మంటపము, గురు పాదుకావనము, బుద్ధ విగ్రహము, శివ టెంపుల్ ఇవన్నీ కూడా ఫేమస్. అసలు ఒకరోజు సరిపోదేమో అనిపిస్తుంది. డీటెయిల్డ్గా చూడాలంటే ఒకరోజు బస్ చేస్తే బాగుండేమో అనిపించింది. కానీ వీలైనంత వరకు చూద్దామనే ఉద్దేశంతో ఆశ్రమం అంతా తిరిగాం మేము. ఇక్కడ కనిపిస్తున్న కౌంటర్ దగ్గరికి రాగానే ఇక్కడ మాకు వాలంటీర్స్ కనిపించారు. ఇక్కడ నుంచి ఇక్కడ పాదుకావనం, గురు పాదుకావనంగా పిలువబడే ప్లేస్కి అయితే మనం చేరుకోవచ్చు. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ మనం ఎంతసేపు అయినా అక్కడ స్పెండ్ చేయొచ్చు. ఒక్కసారి ఆ ప్లేస్లోకి వచ్చిన తర్వాత కొద్దిసేపు ఉందాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ ప్లేస్ని అయితే మిస్ చేయకండి. వచ్చినప్పుడు కంపల్సరీగా ఇక్కడ స్పెండ్ చేయండి. ఇక్కడ ఫౌంటైన్స్, వాటర్ చక్కగా అన్నీ డెకరేట్ చేసి పెట్టారు. ఈ వనం వచ్చేసి శాటిలైట్ వ్యూలో గురు యొక్క పాదుకల షేప్లో ఉంటుందని చెప్తారు. ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వెదర్ కూడా చాలా బాగుంది. అందరూ ఇక్కడికి వచ్చారు, వచ్చి చూస్తున్నారు. చాలా మంది స్పెండ్ చేస్తున్నారు. దీన్ని గురు పాదుక అని అంటారంట ఈ ప్లేస్ని. అంటే పైన డ్రోన్ వ్యూలోంచి చూస్తే మొత్తం ఒక పాదుకల షేప్లో కనిపిస్తుందంట. చాలా బాగుంది ప్లెజెంట్గా అట్మాస్ఫియర్ అయితే. చాలామంది ఇక్కడ వాలంటీర్స్, కోర్స్ చేసేవాళ్ళు, విజిటర్స్ అందరూ రిలాక్స్గా స్పెండ్ చేస్తున్నారు టైము. నిజంగా ఒక కొత్త ఎనర్జీ ఏదో వచ్చినట్టుగా అనిపిస్తుంది. నేనైతే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ దగ్గర నిల్చొని చక్కగా యోగా ప్రాక్టీస్ కూడా చేశాను. నేచర్కి దగ్గరగా ఇలా చేయడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది.
ఈ ప్లేస్లో ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతున్నప్పుడు చుట్టూ కూర్చోవడానికి చక్కగా అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి. వ్యూ అయితే అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఈ గురు పాదుకా వనం అయితే చాలా మెమరబుల్ ప్లేస్. వాటర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. ఈ అనుభూతిని అయితే మేము మాటల్లో వర్ణించలేము. మీరు కూడా వీలైనప్పుడు ఈ గురు పాదుకా వనంని సందర్శించండి, కొద్దిసేపు స్పెండ్ చేయండి. చాలా బాగా అనిపిస్తుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. గురుపాదుకావనంలో కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మేము మిగతా ఆశ్రమంలో ఎక్స్ప్లోర్ చేసాము. గ్రీనరీ అయితే చాలా చాలా బాగుంది. అందరూ చక్కగా నడుస్తున్నారు. చాలా విశాలమైన విస్తీర్ణమైన ప్లేస్ కదా, ప్లెజెంట్గా ఉంది చెట్ల మధ్యలో నడుస్తూ ఉంటే. ఇక్కడ నుంచి విశాలాక్షి మంటపంకి అయితే వెళ్ళాము. చాలా అట్రాక్టివ్గా ఉంది విశాలాక్షి మంటపము. ఇక్కడ సత్సంగాలు, ప్రోగ్రామ్స్ అన్నీ బాగా జరుగుతూ ఉంటాయి. లోపల ఆశ్రమంలో తిరగడానికి షటిల్స్ అందుబాటులో ఉంటాయి మనకి. డ్రెస్ ఇచ్చేసారు, శారీ లాగా ట్రాప్ చేశారు. యాక్చువల్లీ నేను శారీ అర్థం కావట్లేదు, శోభ చెప్తుందా. విశాలాక్షి మంటపము ఎంత బాగుందో, చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అందరూ ఫొటోస్ దిగుతూ స్పెండ్ చేస్తున్నారు టైము. విశాలాక్షి మండపం విజిట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మేమైతే భోజనశాలకు వెళ్ళాము. చాలా నీట్గా బాగుంది ఇక్కడ. ఇక్కడ సాత్వికమైన భోజనము అందరికీ అందిస్తారు. చాలామంది ఆ రోజు పిల్లలు, స్టూడెంట్స్, రకరకాల ఏజ్ వాళ్ళు కూడా సందర్శించిన వాళ్ళందరూ కూడా లంచ్కి వచ్చారు. ఇలా మెట్ల దిగి కిందకి వెళ్ళిన తర్వాత డైనింగ్ హాల్ వస్తుంది. డైనింగ్ హాల్లో మేము కూడా అందరితో పాటు సాత్విక భోజనం అయితే తీసుకున్నాం. భోజనం తర్వాత అక్కడ షటిల్స్లో మిగతా ప్లేసెస్ అన్ని తిరగడానికి బుక్ చేసుకున్నాము. అది ముందుగానే వాలంటీర్స్తో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బుక్ చేసుకుంటే వాళ్ళే తీసుకెళ్తారు మనల్ని ఆ ప్లేసెస్కి అన్నీ తీసుకెళ్ళి చక్కగా అక్కడ జరిగే కార్యక్రమాలు, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా చూపిస్తారు మనకి. సో మేము లంచ్ తర్వాత ఈ ప్లేసెస్కి వెళ్దామని డిసైడ్ చేసుకున్నాం కదా. లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మొత్తం మీద డైనింగ్ హాల్ చూసారు కదా, చాలా పెద్దగా ఉంటుంది. సో ఇదంతా నడిచి లంచ్ ఫినిష్ చేసిన తర్వాత అక్కడ నుంచి మేమైతే బయటకు వచ్చేసాము. నెక్స్ట్ బస్లో వాలంటీర్స్ మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ గోశాల, ఇంకా జరుగుతున్న కార్యక్రమాలు, హాస్పిటల్, రీసెర్చ్ వర్క్లు ఇవన్నిటికి సంబంధించిన వివరాలు అయితే తెలియజేశారు. సో నెక్స్ట్ పార్ట్ 2లో ఆ విశేషాలన్నీ తెలియజేస్తాము. మిస్ చేయకుండా పార్ట్ 2 కూడా చూడండి. మీకు మా జర్నీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.